ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గడిచిన పునరుద్ధాన దినం నుంచి ఈ పునరుద్ధాన దినం వరకు దేవుడు మనందరినీ కూడా అన్ని రకాల చోట్ల దాచి భద్రపరిచి రీతిగా ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ప్రభునామాన్ని మహిమపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. వందనాలు చెప్పుకోండి ఒకరికొకరు. దేవునికి స్తోత్రం. అక్కడ అందరూ బాగున్నావా అని అడగండి. అడుగుతారా? దేవునికి స్తోత్రం. బాగున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మహాకృప కనికరమును బట్టి దేవుడు ఎన్నో ప్రతికూలత పరిస్థితుల్లో దేవుడే తన మార్గాన్ని మనందరి ఎడలా చూపి నడిపిస్తున్నందుకు ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యమును జ్ఞాపకం చేసుకునే ముందు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గడిచిన ఆదివారం నాడు ఏ వాక్యం చెప్పుకున్నాం? ఎవరికైనా గుర్తుందా? నాకు గుర్తు లేదా అనుకున్నాడు. మన ఆదివారం నాడు ఎంతమంది వచ్చారు చర్చికి? చేతులు ఎత్తండి. చర్చికి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే ఎత్తిన వాళ్ళు అందరూ రాలేదనుకుంటానేమో. అందరు నాకు తెలిసి ఎవరు వచ్చారు? అందరూ వచ్చారు కదా. మీకు గుర్తుందా? దేని గురించి చెప్పాను? 2 విషయాల గురించి చెప్పాను. 101వ కీర్తన 6వ వాక్యాన్ని చదివించి నమ్మకంగా ఉండేవారికి దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడో దేవుని సన్నిధిలో మీకు 2 విషయాల గురించి చెప్పాను. మొదటిది నాయకత్వం, రెండవది అభిషేకం. చెప్పండి. మొదటిది నాయకత్వం, రెండవది అభిషేకం, మూడవది ఫలింపు. చెప్పండి. మూడోది చెప్పానా నేను? మరి చెప్పినట్టు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో నమ్మకంగా నడిచే వారికి దేవుడు ఫలింపునిస్తాడు. ఏమిస్తాడు? చింతల్లి మాట్లాడు, కూర్చో. దేవునికి స్తోత్రం. ఏమిస్తాడట? ఫలింపు అంటే ఏంటి? మీ భాషలో అర్థం. ఫలింపు అంటే అభివృద్ధి. ఇంకా చెప్పాలి. ఫలింపు అంటే ఒక ఆశీర్వాదం అని, ఫలింపు అంటే నీ వద్దకు వచ్చేదని నువ్వు అనుకుంటూ ఉన్నావు. అవునా? చెప్పాలి. మాట్లాడటం లేదు. ఉన్నారా అందరూ ఇక్కడ? హలో, ఉన్నారండి? అయితే నేనేమో కొత్త భాష మాట్లాడుతున్నానా ఏంటి? నాకు అర్థం కాలేదు. మీ అందరూ నా ఇంకా అలా చదువుతున్నారు. ఫలింపుకు అర్థం ఏంటి? ఆశీర్వాదం అంటే నువ్వు వెళ్తావు తెచ్చుకోవడానికి. ఫలింపు అంటే ఏంటి తెలుసా? నీ దగ్గరికి జనులు పరిగెత్తుకొస్తారు. ఒక చెట్టు ఫలించింది అనుకో, చెట్టు దగ్గరకు నువ్వు వెళ్తావా? చెట్టు నీ దగ్గరికి వస్తుందా? చెప్పాలి. చెట్టు దగ్గరికే నువ్వు వెళ్తావు. చాలామంది ఏమడుగుతారంటే, దేవా నన్ను ఆశీర్వదించు అని అడుగుతారు. చాలామంది అడిగే ప్రశ్న, నన్ను ఆశీర్వదించు అయ్యా, నా కొరతలు తీర్చు, నన్ను ఆశీర్వదించి నా లోటును తీర్చు అని చెప్పి చాలామంది ప్రార్థన చేస్తుంటారు. కానీ దేవుడు వీటన్నిటిని మించి నీకు ఇస్తా అంటున్నాడు. దేవుడు ఒక ఫలింపునిస్తానంటున్నాడు. ఏంటంట? ఫలింపునిస్తానంటున్నాడు. ఫలింపు అంటే నీ ద్వారా అనేక మందికి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడే తప్ప నీవు ఒకని వద్దకు ఆశీర్వాదం కొరకు పరిగెత్తే వానిగా నిన్ను దేవుడు చేయడు. దేవునికి స్తోత్రం. నీవే అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు. నిన్నే దేవుడు అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడు.
నీ మాట, నీ పనులు, నీ క్రియల ద్వారా దేవుడు అనేక మందికి నిన్నే ఒక ఆదరణ, ఆలోచనకర్తగా దేవుడు నిన్ను నిలబెడతాడు. నువ్వు ఒకరి దగ్గరకు పరిగెత్తే పని దేవుడు నీకు ఇవ్వడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా ఆశీర్వాదం అంటే ఏంటంటే మనం వెళ్ళి తెచ్చుకునేది, మనం పొందుకునేది. ఫలింపు అంటే ఏంటంటే నీ ద్వారా దేవుడు ఇచ్చేది. ఈరోజు నీకు ఏది కావాలా? ఆశీర్వాదం కావాలా? ఫలింపు కావాలా? మాట్లాడాలి. ఆశీర్వాదం అయితే వెంటనే వచ్చేస్తుంది, ఫలింపుకు సమయం పడుతుంది. నువ్వు ఒకరి దగ్గర తెచ్చుకునేది వెంటనే వచ్చేస్తుంది, కానీ నీలో నుంచి రావాలి అంటే కొంచెం సమయం పడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదం కావాలా? ఫలింపు కావాలా? చెప్పాలి. మామ ఉపవాసాల నుండి వచ్చారా ఏంటి? నాకు అర్థం కాలేదు. ఉపవాసాల నుండి వచ్చారా? ఎవరు నోరు తెరకలేదు? ఫలింపు కావాలా? ఆశీర్వాదం కావాలా? మరి ఇంతకుముందు అడిగితే ఏం చెప్పేవారు? ఆశీర్వాదం కావాలనేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనము ఆయన సన్నిధిలో నమ్మకంగా మనం వెళ్తేనట, దేవుడు మూడవదిగా ఇచ్చే గొప్ప దీవెన లేదా గొప్ప ఆశీర్వాదం ఏంటయ్యా అంటే నిన్ను దేవుడు ఫలింపజేస్తాడు. 128వ కీర్తన భక్తుడు రాస్తూ అంటాడు కదా, ఇదిగో యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లిగా ఉండును. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదించబడుదురు. దేవునికి స్తోత్రం. ఎవరు ఆశీర్వదించబడతారు లేదా ఎవరు ఫలించబడతారు అని అంటే దేవుని సన్నిధిలోనట నమ్మకంగా ఉండేవారికి. చాలా మంది అడుగుతూ ఉంటారు, అయ్యా నా పరిస్థితిని బట్టి నా జీవితంలో ఎలాంటి లేదా ఆశీర్వాదమే కానీ నేను ఒకరి దగ్గరకు పరిగెత్తే పరిస్థితిలో ఉన్నాను, కానీ నాకు సహాయం ఎక్కడి నుంచి కూడా రావట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. నా ప్రభువు చెబుతున్నాడు, నమ్మకంగా నువ్వు ఉన్నట్లయితే, ఎలాగట నమ్మకంగా నువ్వు ఉన్నట్లయితే. ఎవరికి నమ్మకంగా ఉండాలయ్యా అంటే దేవునికి, వాక్యానికి నమ్మకంగా ఉండాలి. ఎవరికి ఉండాలి? దేవునికి, వాక్యానికి నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఫలించు ఒక వృక్షముగా చేస్తాడు. బైబిల్ గ్రంథంలో మనకు బాగా పరిచయమైన వ్యక్తి అబ్రహాం. ఆదికాండం 12వ అధ్యాయంలో ఉంటాడు ఈయన. ఈయన్ని దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు వినబడిన మాటకు నమ్మకంగా నడవడం ప్రారంభించాడు. ఎలా ప్రారంభించాడండి? నమ్మకంగా నడవడం ఎంత నమ్మకం అంటే ఆడుకుంటున్న కుమారుని తీసుకెళ్ళి బలిచ్చేయమంటే బలిచ్చేసాడా? ఇచ్చేసాడు. బలిచ్చేసాడు. అంత నమ్మకంగా బయలుదేరాడు. ఈరోజు నీవు నేను ఎందుకు ఆశీర్వాదము, చిన్న చిన్న ఆశీర్వాదాలు చూస్తూ ఉన్నాం? ఎందుకు మనలో ఫలింపు లేదంటే నమ్మకత్వం అనేది మన జీవితంలో కనబడట్లా. ఏం కనబడట్లేదు? నమ్మకత్వం ఉండాలి. వాస్తవానికి దేని విషయంలో మనం నమ్మకత్వంగా ఉండట్లేదంటే దేవుని సన్నిధి విషయంలోనూ దేవుని వాక్య విషయంలో నమ్మకంగా ఉండటకే మన యొక్క జీవితంలో ఫలింపు అనేది కనిపించట్లేదు. అబ్రహాము దేవుని మాట నమ్మాడు. నమ్మి తన కుటుంబాన్ని విడిచి నడవడం ప్రారంభించాడు. అబ్రహామును ఆశీర్వదించడం దేవుడు అబ్రహామునే ఒక అనేక మందికి ఫలింపుగా దేవుడు మార్చాడు. అబ్రహాము ద్వారా కొన్ని జాతులు, కొన్ని వందల మంది బయలుదేరాడు. ఆ ఒక సింగిల్గా, ఒక ఒంటరిగా బయలుదేరిన వాడు వందల మందిగా దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము
చేస్తున్న పనిని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము చేస్తున్న ఆ యొక్క పశువులను దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము అనేక మందికి ఇచ్చేవానిగా దేవుడు ఆశీర్వదించాడు. అన్నీ తీసేసుకున్నా కూడా ఒంటరిగా వెళుతున్న దేవుడు, ఎక్కడికి వెళుతున్న అబ్రహాము దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది, కీర్తన గ్రంథాలు అనుకుంటుంది, ఇదిగో ఐగుప్తు నుంచి ఒక కొమ్మను తీసుకుని వచ్చావు, అది నాటినప్పుడు దాని యొక్క కొమ్మలట దేశమునంతటిని వ్యాపించినాయి అని బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం. నేను చెప్పాలనుకున్న ఆలోచన ఏంటయ్యా అంటే, ఆశీర్వాదం కొరకు పరిగెత్తుతున్న నీవు ఫలింపులోనికి పరిగెత్తాలి. ఫలింపు కొరకు నువ్వు ఆశపడాలి. దేని కొరకు ఆశపడాలి? ఆశీర్వాదం అంటే నువ్వు తెచ్చుకునేది, ఫలింపు అంటే నువ్వు ఇచ్చేది. ఏం కావాలి ఇప్పుడు నీకు? ఫలింపు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫలింపు అంటే వెంటనే వచ్చేస్తుందా అంటే రాదు. ఇప్పుడు చూడండి, చెట్టును కాసిన పండు వెంటనే తెచ్చుకోవచ్చు, కానీ అదే చెట్టుకు పండు కాయాలంటే టైం పడుతుందా? మాట్లాడతలేదు ఎవరు కూడా. సమయం పడుతుందా? పడుతుంది. ఈలోపు మనం ఏం చేయాలి? దాని కొరకు ఏం చేయాలంటే ఎదురు చూస్తూ ఉండాలి. ఏం చేయాలంటే ఎదురు చూస్తూ ఉండాలా, కనిపెడుతూ ఉండాలా. దాని మీద మనం నమ్మకం పెట్టుకుని, అది చేస్తున్న పనైనా లేదా వ్యాపారమైనా, చదువుతున్న చదువైనా, మరి ఏ ఉద్యోగమైనా సరే, ప్రారంభంలోనే గొప్ప కోటీశ్వరుడు ఎవడైపోడు. ప్రారంభంలోనే చెత్తనే ₹1,00,000 జీతం ఇస్తాడా? చెప్పండి. ఎప్పుడు ఆ విధంగా జరుగుతుందయ్యా అంటే, నీలో ఉన్న నమ్మకత్వాన్ని చూస్తూ నువ్వు దానిలో కొనసాగినప్పుడు, కొంతకాలము ఆ యొక్క కంపెనీలో కానీ, వ్యాపారంలో కానీ, మరి దేనిలోనైనా సరే నువ్వేం చేయాలంట? నువ్వు ఆ యొక్క మనస్సు పెట్టి నువ్వు నిరీక్షణ కలిగి దానిలో ముందు కొనసాగితే, అప్పుడు దేవుడు నీలోంచి ఫలింపునిస్తాడు. దేవుడికి స్తోత్రం. కానీ మనం ఏం చేస్తున్నామంటే, మొదటి నుంచి మనకు కావాల్సింది ఫలింపు కావాలి. ఏం కావాలి? చెప్పాలి. ఏం కావాలి? మొదటి నుంచి ఫలింపు కావాలి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మొదట నీ స్థితి కొంచెమైనను తుదకు మహాభివృద్ధి కలుగుతుంది. అంటే మొదట నీ స్థితి చిన్నగా ప్రారంభించబడవచ్చు, కానీ నా దేవుని సన్నిధిలో నువ్వు నమ్మకంగా ఉంటే గనక అదే మహాభివృద్ధులని కంటే నువ్వు ఇచ్చేవానిగా దేవుడు చేస్తాడు. బైబిల్లో మంచి మాటలు, ఇదిగో మిమ్మల్ని ఇచ్చేవారిగా చేస్తానే తప్ప పుచ్చుకునేవారిగా చేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మకంగా మనం ఉండాలి. దేవునికి నమ్మకంగా ఉండాలి. మనం ఇచ్చిన వాక్యానికి నమ్మకంగా ఉండాలి. మనం చేస్తున్న ఉద్యోగంలోనో, వ్యవసాయంలోనో, వ్యాపారంలో కూడా నమ్మకంగా ఉండి మనం దేని కొరకు ఎదురు చూడాలట? దేవుని కార్యం కొరకు ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. వాగ్దానాలు అనేకమైన ఉంటాయి, అనేకమైన ప్రవచనాలు మనకు వస్తాయి. అవన్నీ కూడా మనకి నెరవేరాలి అంటే, అవన్నీ మన జీవితంలో జరగాలి అంటే మనం ఏం చేయాలంట? నమ్మకంగా నా పట్ల దేవుడు చేస్తాడని ఉండాలి. ఒక మాట చెప్పాలంటే, బైబిల్ గ్రంథంలో యోసేపు యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆయన చెరసాల్లో వేయబడ్డాడు. ఆయన నిందల పాలయ్యాడు, కష్టాలు పాలయ్యాడు. కానీ ఒకరోజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఏ కల అయితే యోసేపుకు 20 సంవత్సరాల ముందు జరిగిందో, ఏ దర్శనాన్ని అయితే దేవుడు 20 సంవత్సరాల ముందు చూపించాడో, అది కళ్ళారా ప్రత్యక్షంగా చూడగలిగాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇంచుమించుగా సంవత్సరాలు ఎదురు చూశాడు. మనం ఏం చేస్తున్నామంటే, ఈ సంవత్సరం కానీ మన జీవితంలో కార్యం జరగకపోతే దేవుడు ఏం చేశాడండి అంటాం. అవునా? మాట్లాడడం లేదు. మీరు ఎవ్వరు అనేవాళ్ళు కాదేమో. దేవునికి స్తోత్రం. అందును బట్టి దేవుని నామను స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం.
దేని విషయంలోనే కానీ, ఏ విషయంలోనైనా కానీ చాలామంది అంటారు ఏంటంటే, జనవరి 1వ తారీఖున ప్రార్థన మొదలెట్టారు అనుకోండి. ఎప్పుడు జనవరి 1వ తారీఖున ప్రార్థన మొదలెట్టేటప్పుడు మళ్ళీ జనవరి 1వ తారీఖు కార్యం జరగకపోతే నిరుత్సాహం వచ్చేస్తుంది. అవునా కాదా? మాట్లాడుతుంది మీరు ఎవరు కూడా. వెంటనే నిరుత్సాహం వచ్చేది. మనకు 6 నెలలు జరగకపోతేనే దేవుని మందిరానికి వెళ్ళి ఏం బాగుపడ్డాం అన్నట్టుగా వచ్చేస్తుంది మనసులో. దేవునికి స్తోత్రం. యోసేపు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల? ఒక మాట చెప్పనా, ఈ యోసేపు గురించి మనం చదివితే యాకోబు కుమారుడు తీసివేయబడ్డాడు, తోసివేయబడ్డాడు. మనుషుల దృష్టిలో, కుటుంబం దృష్టిలో చనిపోయాడు. చనిపోయాడా బ్రతుకున్నాడా? యాకోబు అయితే గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉన్నాడు చనిపోయాడని తెలిసి. కుటుంబీకులందరూ ఏంటన్నారయ్యా, వీడు లేడు, చనిపోయాడు అని అనుకున్నారు. కానీ ఐగుప్తు సింహాసనం మీద కూర్చున్నప్పుడు, ఐగుప్తు సింహాసనం మీద ఒక చక్రవర్తిగా యోసేపు కూర్చున్నప్పుడు తీసి పారేసిన వాడు ఆ యాకోబు ద్వారా కలిగిన 12 గోత్రాలకు ఐగుప్తు దేశంలో ఆయనే మహావృక్షంగా మార్చబడ్డాడు. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది. ఫరో అనే ఒక రాజు యోసేపును బట్టి యాకోబు యొక్క కుమారులను కూడా ఆ ప్రాంతంలో ఉండడానికి ఒప్పుకున్నాడట. ఎవరిని బట్టి? యోసేపును బట్టి. యోసేపు ఎవరు అనంటే, ఒకప్పుడు వాళ్ళ దృష్టిలో చనిపోయినవాడు, వాళ్ళ దృష్టిలో పనికిరానివాడు, వాళ్ళ దృష్టిలో కలలు కనేవాడు, వాళ్ళ దృష్టిలో ఎందుకు పనికిరానివాడు. కానీ తనకు కలిగిన దర్శనం పట్ల తనకు నమ్మకం ఉంది. నేను అంటాను, ఈరోజు నీకు ఇచ్చిన దేవుడిచ్చిన వాగ్దానమైన, దర్శనమైన, ప్రవచనమైన నువ్వు నమ్మి ముందుకు కొనసాగితే అది ఈ రోజు కాకపోతే రేపు నీ జీవితంలో జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది జరిగినప్పుడు నీ మాటలు కాదు, ప్రజలు నీ యొద్దకు వచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. యోసేపు సింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడు అన్నదమ్ములు ఎక్కడికి వచ్చారు? సింహాసనం పక్కన కూర్చున్నారా? ఎక్కడున్నారు వీళ్ళు? కాళ్ళ దగ్గర మోకరిల్లారు. ఈ కళ ఎప్పుడు వచ్చింది? దీనికి 20 సంవత్సరాల ముందు వచ్చింది. ఇప్పుడు ఏమనాలి? ఈయన నా కళ నెరవేరింది కనుక వీళ్ళందరూ నా ముందు మోకరిల్లారు అనుకోవాలా? నువ్వు నేనైతే ఖచ్చితంగా అనుకుంటాను. కానీ ఏమనుకున్నాడంటే, లోనకు పరిగెత్తుకుని వెళ్ళి కన్నీళ్లు తుడుచుకున్నాడు, ఏడ్చేసాడట. అన్నదమ్ములు బాధను చూసి లోనకి వెళ్ళి ఏడ్చి మరలా రాజుగారు, ఆ చక్రవర్తి గారు ఏడ్చారేమో, ప్రజలు తెలుతుందేమో అని మొహం కడుక్కుని వచ్చి మరలా ఏమీ తెలియనట్టుగా అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అసలు దేశము కాని దేశములో ఒక స్థావరాన్ని ఇవ్వడానికి, ఒక స్థలం ఇచ్చి ఆ స్థలములు వీళ్ళు పండించుకుని తినమనడానికి ఎవరు కారణమయ్యా అంటే యోసేపే కారణం. యోసేపే కారణం. ఒకప్పుడు యోసేపు ఎవరు? వీళ్ళకి పనికి మాలినోడు, కలలు కనేవాడు, వీడు ఇంటికాడుండి ఇంకే పని శాతగానోడు. కానీ నా దేవుడు అలాంటి యోసేపుని దేవుడు పట్టుకున్నాడు. ఏం చేశాడయ్యా అంటే, అందరూ వెళ్ళి మోకరిల్లారట. అందరికీ ఇప్పుడు యోసేపే ఆశీర్వాదం అయ్యాడు. యోసేపు గురించే దేవుడు చెబుతున్నాడు కీర్తన. ఇదిగో నీవు ఐగుప్తు నుంచి ఒక ద్రాక్ష కొలను తీసుకుని వచ్చావు, అది నాటావు, ఇదిగో అది లెబానోను పర్వతముల మీదుగా దేశమంతా వ్యాపించిందని ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదానికి ఫలింపుకు చాలా తేడా ఉంది. ఆశీర్వాదం అంటే నువ్వు పొందుకునేది, ఫలింపు అంటే నీవు అనేక మందికి ఇచ్చేది. యోసేపును అబ్రహాము దేవుడు ఫలింపు అనే వారిగా మార్చారు. ఎవరుగా మార్చారట?
ఫలింపు పాత్రలుగా మార్చాడు. ఎందుకు మార్చాడంటే వారు నమ్మకంగా ఉన్నారు. అక్కడ అబ్రహాముకు వినబడిన మాటకు నమ్మకంగా ఉన్నాడు. యోసేపు దర్శనానికి నమ్మకంగా ఉన్నాడు. మరి ఈరోజు నువ్వు నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటేనే మనం దీవెన పొందుకుంటాము. ఏం చూస్తామంటే దేవుని పొందుకుంటాం. మనం పొందుకున్న దాన్ని బట్టి అనేక మందికి ఇవ్వగలుగుతాం. మనం వెంటనే ఆశించకూడదు. వెంటనే అది సులువుగా వచ్చేది మన దగ్గర ఎక్కువ కాలం ఉండదండి. ఉంటుందా? వాస్తవానికి ఇప్పుడు హైబ్రిడ్ అని వచ్చింది. ఏంటి? అన్నిటిలోనే హైబ్రిడే. మొక్కల్లో హైబ్రిడ్ ఉంది, చెట్లలో హైబ్రిడ్ ఉంది. ఏదైనా హైబ్రిడ్ విషయాల్లో చూడండి, అది ఎక్కువ కాలం ఉంటుందా? హైబ్రిడ్ టమాటా కానీ, హైబ్రిడ్ కూరగాయ ఏదైనా కానీ ఎక్కువ కాలం ఉంటుందా? ఉండదు. అదే నార్మల్గా నాటు మామూలు మనవి ఉన్నాయనుకోండి, అది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఉంటుందా? వెంటనే వచ్చేదానికి ఏముంటుంది అంటే అది మన దగ్గర ఉండదు. సులువుగా వచ్చేది, సింపుల్గా వచ్చేది మన దగ్గర ఉండదు. కానీ ఏదైతే ఎదురు చూచి పొందుకుంటామో, కష్టపడి పొందుకుంటామో దాని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ కావాల్సింది ఫలింపు. ఏం కావాలి? ఫలింపు కావాలి. నీవు ఒక ఫలింపు ఆత్మగా ఉండాలి. నేను ఫలించాలి, నీవు ఫలించాలి. మనందరం కూడా దేవుని కొరకు ఫలించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను అంటాను, నువ్వు ఫలిస్తున్నావా? నీలో ఫలాలు ఉన్నాయా? నువ్వు ఫలించేవానిగా ఉన్నావా? మాట్లాడాలి. ఫలింపు అంటే మనం ఎక్కువగా ఆలోచించేది ఏంటయ్యా అంటే, మన జేబులో ఎప్పుడూ 10,000 రూపాయలు కట్ట, నా హ్యాండ్ బ్యాగులో ఎప్పుడూ ఒక 60,000 రూపాయలు కట్ట, ఇలా ఉంటాయి అనుకోవద్దు. ఫలింపు అంటే ఏంటో తెలుసా? దేవుడు చెప్తున్న మాట, ఇదిగో నువ్వు ఆత్మలో ఫలించాలి. ఎలా ఉండాలి? ఆత్మలో ఫలిస్తే నువ్వు శారీరకంగా కూడా ఫలించగలుగుతావు. మనం ఎప్పుడు ఆలోచించే ఫలింపు లేదా ఫలింపు ఏంటయ్యా అంటే, నేను పెద్దోడిని అయిపోవాలా, డబ్బు సంపాదించాలా, గొప్పవాళ్ళం అయిపోవాలనుకుంటాం. కానీ ఆత్మలో గొప్పవారు అవ్వడానికి ఎప్పుడు ప్రయత్నించరు. ఆత్మలో గొప్పవారు అవ్వాలి, ఆత్మీయ జీవితంలో గొప్పవారు అవ్వాలి. అప్పుడు దేవుడు నీకు ఇస్తాడు ఈ లోకంలో కావాల్సినవన్నీ. నేను అంటాను, ఆత్మ ఫలాలుగా ఉండే ఫలాలను ఫలిస్తే కనుక, ఈరోజు నేను చెప్తున్నాను, ఈ బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు ఫలించగలుగుతావు. నువ్వు ఫలించలేకపోతున్నావు అంటే నమ్మకంగా లేనట్టు. నువ్వు నమ్మకంగా లేనట్టే. ఆత్మ ఫలాల గురించి మీకు తెలుసు కదా? తెలుసా తెలీదా? ఎంతమందికి తెలుసు ఆత్మ ఫలాలు? చెప్పాలి. ఆత్మ ఫలాలు ఎంతమందికి తెలుసు? 1, 2 చేతులు లేచినాయి, 3 చేతులు లేచినాయి, 4 చేతులు లేచినాయి. దీని గురించి 4 వారాల వాక్యం చెప్పాను. మీ అందరికీ మీకు జ్ఞాపకం ఉందో లేదో తెలియదు కానీ 4 వారాల వాక్యం చెప్పాను. ఆత్మ ఫలాల మీద 4 వారాలు, ఆత్మ కృపావరాల మీద 4 వారాల వాక్యం చెప్పాను. మరి చెప్పిన మాటలే మీకు జ్ఞాపకం లేవంటున్నారంటే నాకేం అర్థం అవట్లేదు. నేను పరమానంద శిష్యులా మీరున్నారు. ఆత్మ ఫలాలు అనగా ఏంటి చెప్పండి? 9 ఏంటవి? ప్రేమ, సమాధానం, చెప్పండి. దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహం. ఇప్పుడు నేను అంటాను, నువ్వు ఒక చెట్టు. ఇప్పుడు మనం ఎవరండి? ఒక చెట్టు. ఈ చెట్టులో ఈ ఫలాలు ఉన్నాయా? 9 ఫలాలు. ప్రేమ ఉందా? మాట్లాడతలేదు ఎవరు కూడా.
రెండో ఫలం ఏంటమ్మా? గట్టిగా చెప్పాలి. ఉందా? మూడో ఫలం ఏంటమ్మా? మాట్లాడతలేదు. ఉందా? నాలుగో ఫలం సీతాఫలమా? మరి నా ఇంక చూస్తున్నారు, చెప్పండి. ఉందా? దీర్ఘశాంతం. మరి ఇంకెక్కడ నమ్మకంగా ఉన్నావు నువ్వు? నమ్మకంగా ఉన్నట్టే లేదు. ఈరోజు నేను అంటాను, నువ్వు నమ్మకంగా ఉంటే వాక్యానికైనా దేవునికైనా ఈ ఫలాలు నీలో ఉంటాయి. ఈ ఫలాలు నీలో ఉంటే నీలోంచి అందరూ ఈ ఫలాలు పొందుకుంటారు. నీ మాట కొరకు ఎదురు చూస్తారు, నువ్వు చెప్పే ఆలోచన కొరకు ఎదురు చూస్తారు. నీ యొక్క జీవితమును బట్టి అనేక మంది ప్రేరణ పొందుతారు. ఏముండాలి? ఫలింపు కావాలని కోరుకుంటున్న నీవు శారీరక ఫలింపుని ఎంతగా ఆశపడుతున్నావో ఆత్మీయంగా నువ్వు అంతే ఆశపడాలి. ఆత్మ ఫలాల కొరకు నువ్వు అంతే ప్రయాసపడాలి. ఈ 9 ఫలాలు లేకపోతే కుటుంబంలో సమాధానం ఉండదండి. ఉంటుందా? భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోయినా, తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేకపోయినా, బిడ్డలకు తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేకపోయినా కుదురుగా ఉంటాయా? సమాధానం లేకపోతే ఉంటాయా? ఓపిక దీర్ఘశాంతం లేకపోతే ఉంటాయా? దయాళత్వం లేకపోతే ఉంటాయా? నీ మీద నీ తల్లిదండ్రుల మీద విశ్వాసం లేకపోతే కుటుంబం నడుస్తుందా? నడవదని తెలిసిన నీకు ఎందుకు కలిగి ఎందుకు పొందుకోలేకపోతున్నావు? ఈరోజు అది లేకపోతే మనం ముందుకు వెళ్ళలేమని తెలిసినా ఎందుకు వాటి విషయంలో మనం పోరాడలేకపోతున్నాం? బండిలో పెట్రోల్ అయిపోతే ముందుకెళ్తాం తెలిసి మనం ఏం చేస్తాం? పెట్రోల్ కొడుచుకుని ముందుకెళ్తాం. అవునా? మాట్లాడడం లేదు. మీకు సంబంధం లేదు కదా బండి అని అనుకుంటున్నారేమో. మరి వెనకాల ఎక్కువ కూర్చోట్లేదా మీరు? అవునా కదా? ప్రయాణం వెళ్ళేటప్పుడు బండిలో పెట్రోల్ ఉంటేనే గమ్యానికి చేరగలం. ఈరోజు నేను అంటాను, నీ కుటుంబ సంసారమైనా, నీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో నుంచి నువ్వు బయటపడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, నీవు ఒక ఫలింపుగా మార్చబడాలన్నా ఏముండాలో తెలుసా? నీ జీవితంలో ఈ 9 ఫలాలు నీకు ఉండాలా. ఎన్ని ఉండాలా? 9 ఫలాలు ఉండాలి. ఇందులో ఏ ఒకటి లోపం జరిగినా నేను అంటాను, మనం తీసుకునేవారిగా ఉంటాం కానీ ఇచ్చేవారికి ఎప్పటికీ ఉంటాం. ఏంటంట? మాట్లాడలేదు. నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందా లేదా? నువ్వు ఇచ్చేవారిగా ఉండాలి ఆశపడ్డావు కదా. ఈ 9 విషయాల్లో ఏది నీలో లోపం కలిగినా 8 ఉన్నాయండి అంటావేమో, ఆ 9 కూడా కావాలని దేవుడు అడుగుతాడు. 6 ఉన్నాయండి అంటావేమో, ఆ 6తో పాటు 3 కూడా కావాలి దేవునికి. అయ్యగారు 8:30 ఉన్నాయన్నాను అనుకో, ఆ 8:30 అర కూడా కావాలి ఏసైకి. నువ్వు సంపూర్ణంగా 9 ఫలాలు నీలో ఉంటే అప్పుడు నేను దేవుడు ఇచ్చేవాడిగా మారుస్తాడు. అప్పుడు దేవుడు నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అంతవరకు మనం ఎలా ఉంటామయ్యా అంటే ఇచ్చుకునేవారిగానే ఉంటాం. అంతవరకు మనం అడుక్కునేవారిగానే ఉంటాం. నా భాషలో చెప్పాలంటే ఏంటి? దేని గురించి అడుక్కోవడం? దేని విషయంలో అంటే సమస్య ఎక్కడ బారిపోతున్నావు? నువ్వు ఆలోచన చెప్పే మనిషి దగ్గరికి పోతున్నావు. అవునా? మాట్లాడండి. సమస్య ఆలోచన చెప్పే వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతున్నావు. వాళ్ళే నీ దగ్గరికి ఎందుకు వచ్చేలా మారలేకపోతున్నావు నువ్వు? నిజం చెప్పండి, ఆలోచన చెప్పేవాళ్ళు గొప్పవాళ్ళ? 2 కొమ్ములు ఉన్నాయా? 4 చేతులు ఉన్నాయా? ఎందుకు వాళ్ళ దగ్గరకు పరిగెడుతున్నావయ్యా అంటే వాళ్ళు వీటి నుంచి జయించి బయటకు వచ్చారు. వాళ్ళు ఈ ఫలాలన్నింటినీ వాళ్ళు కలిగి ఉన్నారు కనుక మనం పరిగెత్తగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫలింపు అంటే ఈ లోకపరమంగా మనం ఆశీర్వదించబడడమే కాదు. నిజం చెప్పండి, ఈరోజు భక్తి ఈ లోకం కొరకు చేస్తున్నావా నువ్వు? హలో, భక్తి ఈ లోకం కొరకు చేస్తున్నావా? మాట్లాడాలి. భక్తి యేసయ్యను నమ్ముకోవడానికి గల కారణం ఏంటి? ఈ లోకంలో మంచి ఇల్లు ఇస్తాడనా,
ఈ లోకంలో మంచి సంపాదన ఇస్తాడనా మాట్లాడాలి. కాదు, ఈ లోకం విడిచిన తర్వాత పరలోకంలో నిత్యము ఆయనతో ఉంటాను. అవునా? నేనైతే అందుకే చేస్తున్నాను. ఈ లోకంలో దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు లేకపోతే ఈ లోక విషయంలో ఎప్పుడు కాదు. దేవుడు ఈ లోకం విడిచిన తర్వాత పరలోకంలో, ఈ లోకము శాశ్వతమైనది కాదు, అది శాశ్వతమైనది. ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించినా అది నువ్వు ఎక్కడ విడిచి వెళ్ళవలసిందే. కానీ అక్కడ సంపాదించింది ఎప్పుడు నీతోనే ఉంటుందట, ఎప్పుడు నీతోనే వస్తుంది, నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. నేను అంటాను, ఈ లోకంలో దేవునికి నమ్మకంగా నువ్వు నడుచుకుంటే, నేను చెప్పగలుగుతున్నాను, ఆనోకు ఏ విధంగా అయితే నమ్మకంగా నడిచి 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 మరణము చూడకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడండి చెప్పాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాడట? దేవుని యొద్దకు వెళ్ళిపోయాడు. ఎవరు ఏం చూడకుండా? బైబిల్ ఏంటది? మరణము చూడని మనుషుడు ఎవడు అన్నాడు. అవునా? అవునా లేదా? అక్కడ కూడా దాన్ని జయించాడు. ఎవరు? ఆనోకు. ఏ ఆనోకు కుటుంబం లేదా? ఆనోకు పిల్లలు లేరా? ఆనోకు ఇంకా కుటుంబ విషయంలో ఏమీ లేవంటే లేవని కాదు, దేవుని విషయంలో నమ్మకముగా ఉన్నాడు. ఇదిగో ఉదయం అంతా పనంతా చక్క పెట్టుకునేవాడు, మిగతా సమయం దేవుడితో మాట్లాడుతుండేవాడు, దేవుని సన్నిధిలో ఆయనతో ఆరాధన చేస్తుండేవాడు. ఎలా వెళ్ళాడయ్యా అంటే, ఈ లోకంలో ఆయన ఆత్మ ఫలించింది, పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మంచి సాక్ష్యాన్ని పొందుతున్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మరణము చూడకుండా ఇద్దరు పరలోకానికి వెళ్ళారు. ఒకరు హానోకు, రెండవ వారు ఏలియా. మరణము చూడకుండా వెళ్ళిన వారిద్దరే, ఒకరు హానోకు, రెండవ వారు ఏలియా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని మీతో దేవుని యొక్క కార్యము ద్వారా మాట్లాడి ఆశపడుతుంది ఏంటయ్యా అంటే, ఫలించేవానిగా నువ్వు ఉండాలి. ఎలా ఉండాలండి? ఏం ఫలింపోయా అంటే ఆత్మీయంగా ఫలించాలి, శారీరకంగా ఫలించాలి. అప్పుడు దేవుడు నిన్ను చూసి ఆనందపడతాడు. దేవుడు నిన్ను చూసి ఆనందపడతాడు. మొదట నీ స్థితి కొంచెమే ఉంటుంది. ప్రారంభంలో ఎవరైనా ఎలా ఉంటారండి? మాట్లాడతలేదు, సైకిల్ దొక్కుతున్నాడు, నేర్చుకుంటున్నాడు, వాడు ఏం చేస్తాడు? ప్రారంభంలో సీట్ ఎక్కి దొక్కుతాడా? ఏం చేస్తాడు? ముందు సైకిల్ దొల్లెత్తాడు. అవునా? ఇప్పుడు సైకిల్ నేర్చుకునే వాళ్ళు ఎవరున్నారులే. ఏం చేసేవారు? ఏం చేస్తారు? ముందు సైకిల్ దొర్లేస్తాడు. అవునా? మరి సైకిల్ వచ్చేసినట్టేనా? వాడు ఎంత కష్టపడతాడు, ఆ ప్రక్రియలో పడతాడు, దెబ్బలు తింటాడు. అవునా? మాట్లాడాలి. అవునా? తింటా గాయాలు అవుతాయి. అయినా వాటిని సైతము లెక్క చేయకుండా కృషితో పట్టుదలతో ముందు ప్రయత్నిస్తేనే ఏమవుతుంది? అది నేర్చుకోగలుగుతాడు. దెబ్బ తగిలిందని చెప్పి సైకిల్ ముట్టుకోకపోతాడు, సైకిల్ తొక్కడం రాదు. అవును కదా? ఈరోజు మనం పడిపోయాము, శోధనలో ఉన్నామని చెప్పి, చిన్న కష్టం వచ్చిందని చెప్పి అక్కడే ఆగిపోతే ఫలింపులోనికి వెళ్ళలేము. వెళ్ళగలమా? వెళ్ళలేము. జగ్గంపేట వెళ్తున్నాం, పెట్రోల్ అయిపోయింది. మన ఊరు దాటిన తర్వాత ఏం చేస్తావు? వెనక్కి వచ్చేస్తావా? పెట్రోల్ కొట్టించుకుని ముందుకు వెళ్తావా? పెట్రోల్ కొట్టించుకుని ముందుకు వెళ్తాం. అది అందరికీ తెలిసిందే. జీవితంలో కూడా అంతే. కష్టం వచ్చింది చెప్పి అక్కడ ఆగిపోవడం కాదు, బాధ వచ్చిందని అక్కడ ఆగిపోవడం కాదు, దాన్ని అక్కడ నువ్వేం చేయాలంటే జయించి ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు నిన్ను ఫలించేవానిగా మారుస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను అనేక మందికి ఇచ్చేవానిగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటూ ఉంటాను, కొంతమంది గొప్ప గొప్ప దైవజనుల సంఘాలను చూసి నేను అలాగ అయిపోవాలని అనుకుంటాను. కానీ వాళ్ళు ఇక్కడి నుంచి ప్రారంభించబడిన వారే, నమ్మకంగా ఉన్నారు కనుక దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఈరోజు అనేక మంది సంఘాలకు వారు ప్రేరణగా నిలవబడ్డారు. ఎవరు ప్రారంభించబడినా మొదటి ఇక్కడి నుంచే ప్రారంభించబడ్డారు.
త్వరగా మీద ఎక్కేసి కూర్చోవాలంటే దేవుడు ఇష్టపడ్డాడు. ఎక్కడి నుంచి వెళ్ళాలట? మొదట నీ స్థితి కొంచెమైనను తుదకు మహాభివృద్ధి కలిగింపజేస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాం బయలుదేరేటప్పుడు ఏముంది ఆయన చేతిలో? ఏముంది? ఏమీ లేదు. ఉందా? ఏమీ లేదు. యోసేపు కలగన్నప్పుడు ఏముంది ఆయన చేతిలో? ఏమీ లేదు. వారి జీవితాల్లో దేవుని నెరవేర్పు వచ్చేసరికి అన్ని వారి చేతుల్లో ఉన్నాయి. అంత మాత్రమే కాదు, వారు చెప్పింది దేశ ప్రజలు వినేటట్టుగా దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది బాధపడుతుంటారండి, నా మాట అంటే మా ఇంట్లో వాళ్ళకి లెక్కలేదని. ఏం లేదు, నేను చెప్తున్నాను వాక్యం ద్వారా. ఈరోజు నీవు కనుక దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటే, ఎవరైతే నీ మాట వినలేదో, ఎవరైతే నేను తృణీకరించారో వాళ్ళని నీ పాదాల దగ్గర తీసుకొస్తాడు. నీవే అనేక మందికి ఆలోచనకర్తగా దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తృణీకరింపబడిన రాయి తలకు మూలరాయిగా మార్చబడినట్టుగా అబ్రహాము ఎందుకు పనికిరాని వాడిగా ప్రారంభించబడ్డాడు? అనేక దేశములకు ఏదే ఒక రాజుగా మార్చబడ్డాడు. ఇదిగో యోసేపుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో యోసేపా, ఈ దేశం అంతా నీకు అప్పగిస్తానన్నాడు. అప్పగించాడు. ఎంతగా అప్పగించాడో తెలుసా? ఆ దేశంలో ఈయన బానిస. ఎవరు? ఐగుప్తు దేశంలో బానిస. బానిస అంటే ఏంటి చెప్పండి? బానిస అంటే ఎవరు? స్వతంత్రంగా తిరిగేవాడా? మాట్లాడడం లేదు. మన భాషలో చెప్పాలంటే పూర్వం పాలికాపులు ఉండేవారు. ఎవరు? వీళ్ళు ఏం చేసేవారు? యజమాని చెప్పింది చేయడమే, ఇంక వీళ్ళకి రెండో పని ఏమి లేదు. యజమాని తినేది దండీడు. యజమాని ఏది పెడితే తినాలా, యజమాని ఏది చెప్తే అది చేయాలా. వీడికంటూ స్వేచ్ఛగా తీసుకోవడానికి నిర్ణయం లేదు. అలాంటి బానిస ఎవరు? యోసేపు. అందరూ అనుకున్నారు యోసేపును పొతిఫర్ ఇంటి మీద నాయకుడిగా నిలవబెట్టారు. అందరూ అనుకున్నారు, రే ఎక్కడి నుంచో వచ్చి ఈడు మనల్ని వెళ్తువేడ్రా అనుకున్నారు. అక్కడ ఏదో తెలియలేదు, మొత్తం మీద చెయ్యిని తప్పుకు జైల్లో వేశారు. ఇప్పుడు ఏమంటారంటే, చూసేవరా ఆ రోజు ఎంత ఉందని చెప్పి ఈరోజు ఎంత ఎర్రయ్యాడు, ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయాడు? జైల్లోనికి వెళ్ళిపోయాడు అన్నారు. అక్కడ కూడా దేశం అంతా ఎవరిని అవమానించింది? యోసేపుని అవమానించింది. ఎందుకని? రే మన రాణిగారితో తప్పు చేయడానికి ప్రయత్నించాడంట్రా. నిజాన్ని తప్పు చేశాడా? చేయలేదు. కానీ ముద్ర ఎవరి మీద పడింది? యోసేపు మీద పడింది. దేశం అంతా ఇప్పుడు ఎలా చూస్తున్నారు యోసేపునంటే? ఒక దోషి, ఒక ఏ పాపం అంటే ఆడికి ఏం తెలియదు, కానీ అందరి దృష్టిలో ఇప్పుడు దోషిగా నిలవబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు. కానీ అదే యోసేపు ఇప్పుడు సింహాసనం మీద కూర్చుని అంటున్నాడు, ఐగుప్తీయులు ఎవరైనా పనిలోంచి ఇంటికి రావాలి, ఇంట్లోంచి పనిలోకి వెళ్ళాలి, ఎవరి అధికారం కావాలి చెప్పాలి. ఇదే యోసేపును ఒకప్పుడు ఎలా చూశారంటే బానిసగా చూశారు. ఇదే ఇప్పుడు యోసేపుడు వారికి రాజుగా మార్చబడ్డారు. పరిస్థితులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దాని గురించి నువ్వు ఎప్పుడు బాధపడిన అవసరం లేదు. నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు నీ ఎడల నమ్మకంగా ఉన్నాడు. నువ్వు నమ్మకంగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? దేవుని ఎడల ఎప్పుడు నమ్మకంగానే ఉన్నాడు. నువ్వు దేవుని ఎడల నమ్మకంగా ఉన్నావా? మనం నమ్మకంగా ఉంటే మన దేవుని మేలును పొందుకోవడం కాదు, దేవుని మేలును అనేక మందికి వివరించేవారుగా ఉంటాం. పొందుకునేవారుగా కాదు, దేవుడు మేలులను మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు రాయబడ్డాయి. ఎన్నో విషయాల గురించి మనం వింటూ ఉన్నాం. ప్రతి వారం వింటున్నాం, చదువుకుంటున్నాం, కానీ దాని మీద మన మనసు నిలబట్టలేదు. దాని మీద మనం
నిలబడట్లేదు. సరిదిద్దుకోండి అంటే ఆ మాట కొంచెం కష్టంగా కనబడుతుంది. దీవెన పొందుకోండి అంటే ఆ మాట ఇష్టంగా కనబడుతుంది. ఎలాగంట? సరిదిద్దుకోండి అన్నాం అనుకోండి కష్టంగా కనబడుతుంది. అదే దేవుడిని దీవిస్తాడు అన్నాం అనుకోండి అది ఇష్టంగా కనబడుతుంది. వాస్తవానికి రెండిటిని ఒకలాగే స్వీకరిస్తే నువ్వు దేవుని వాక్యం పట్ల నమ్మకంగా ఉన్నట్టు. సరిదిద్దుకో అన్నప్పుడు నువ్వు సరిదిద్దుకోగలిగితే దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు తప్పు చేశాడు, సరిదిద్దుకోమన్నాడు దేవుడు, సరిదిద్దుకున్నాడు. దావీదును అంతకంతకు దేవుడు ఆశీర్వదించాడు. మళ్ళా ఏమంటున్నాడు తెలుసా? దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు చెప్పనా అండి? ఆయన సరిదిద్దుకోమన్నప్పుడు సరిదిద్దుకున్నాడు, దేవుని సన్నిధిలో దేవుడు చెప్పినట్టు విన్నాడు. అందుకని దావీదు దేవుడు హృదయానుసారుడు అయ్యాడు. ఈరోజు మనం ఎవరం అవుతున్నాం? మనం ఏం చేస్తున్నాం? నమ్మకంగా ఉండగలుగుతున్నామా? నమ్మకంగా మనం వెంబడించగలుగుతున్నామా? ఆశీర్వాదం కావాలి, ఫలింపు కావాలని ఆశపడుతున్నాం, కానీ అది వచ్చే మార్గాన్ని మనం వెళ్ళడం లేదు. అది వచ్చే మార్గాన్ని మనం వెళ్ళడం లేదు. మనం ఏవో మార్గాలు వెతుక్కుంటున్నాం. ఎలా వెళ్ళినా అదే మార్గం కాదండి అనుకుంటున్నామేమో. కాదు కాదు, ఎలా వెళ్ళినా ఏ రీతిలో వెళ్ళినా ఎక్కడికి గమ్యానికి చేరలేం, కానీ గమ్యానికి చేరే మార్గమును మనం వెంబడిస్తేనే మనం గమ్యానికి చేరగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలయ్యా అంటే పొందుకునేవారుగా కాదు, కానీ మనమే అనేక మందికి ఇచ్చేవారిగా ఉండాలి. అంటే మనలో కొన్ని ఫలాలు ఫలింప చేయాలి. కుటుంబంలో, ఆత్మీయ జీవితంలో ఈ ఫలాలు మనం కలిగి ఉంటే ఎవరు మన వైపు ఏదెత్తి చూపించేటట్టుగా మనం బ్రతకం. దేవుని కార్యాలు అనేక మందికి సాక్ష్యం చెప్పేవాడిగా దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన అందరం కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలయ్యా అంటే వాక్యం చెబుతుంది. నమ్మకంగా ఉంటే దేవుడు ఇచ్చేది మొట్టమొదటిగా నాయకత్వాన్ని ఇస్తాడు, రెండవదిగా అభిషేకాన్ని ఇస్తాడు, మూడవదిగా ఫలింపునిస్తాడు. ఫలాలు లేని వృక్షం యొద్దకు యేసయ్య వెళ్ళినప్పుడు ఫలాలు కనిపించక దాన్ని ఏం చేశాడయ్యా అంటే కాల్చేసినట్టుగా ఉంది. ఈరోజు నీ అందరికి వచ్చి యేసయ్య చూస్తూ ఉన్నాడు. ఫలాలు ఉంటే నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఫలాలు ఉంటే నేను అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడు. లేని పక్షమున మనం అందరం కూడా దేవుని సన్నిధిలో మన వ్యక్తిగత జీవితంలోనూ ఆత్మీయ జీవితంలోనూ మనల్ని మనం సరి చేసుకుంటూ వస్తున్న సమస్యలు ప్రతికూలతలు బట్టి బాధపడద్దు. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏం చేస్తాయమ్మా? వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చేవాటి గురించి బాధపడద్దు, పోయేవాటి గురించి బాధపడద్దు. ఏది దగ్గరకు వచ్చి దేవుని వాక్య ప్రకారంగా వచ్చినప్పుడు ఆనందపడడం, పోయినప్పుడు బాధపడడం కాదు. దేవుని చిత్తంలో దేవునికి అప్పగించి కష్టమందైనా, బాధ అయిందైనా, శ్రమందైనా, నిందైందైనా దేవా నీ చిత్తము నా బ్రతుకులో జరిగించు అని ఆయనకు మనం అప్పగించుకుంటే ఈరోజు మనమే అనేక మందికి సాక్ష్యాన్ని ప్రకటించే ఒక పాత్రగా దేవుడు మారుస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభు సన్నిధిలో ఎంతవరకు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి దేవా ఇదిగో నేను నమ్మకంగా ఉంటే నన్ను ఆశీర్వదిస్తానన్నావు. నమ్మకంగా ఉంటే నాయకత్వం అనే అనుభవాన్ని కలిగిస్తానన్నావు. నమ్మకంగా ఉంటే అయ్యా నీ అభిషేకాన్ని ఇస్తానన్నావు. ఇదిగో అలనాడు మోషేను ఒక గొప్ప నాయకుడిగా చేశావు అయ్యా. ఏలియా తర్వాత ఎలీషాను ఒక గొప్ప అభిషేకించిన ఆయన పరిచయం ఎంతగానో ఆశీర్వదించావు. ఇదిగో తండ్రి నీ పాదాల చేత అబ్రహాము నమ్మకంగా ఉన్నాడు, ఫలింపజేశావు. అబ్రహామును ఆశీర్వదించావు, యోసేపును ఆశీర్వదించావు నాన్న. ఇదిగో తండ్రి మేము కూడా నీ సన్నిధిలో ఆశీర్వాదం పొందుకునే వారిగా కాదు, కానీ అనేక మందికి ఇచ్చేవారిగా, అనేక మందికి సాక్ష్యముగా ఉండాలని ఆలోచన కలిగి ఉన్నావు నాన్న. అందరు బట్టి నీకు వందనాలు. ఇదిగో నీ పరిశుద్ధమైన సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి మీరు మమ్మలను అయ్యా ఇదిగో ఫలించేవారిగా, అయ్యా అభిషేకించేవారిగా, అభిషేకింపబడిన వారిగా, నాయకత్వంతో కుటుంబాన్ని అయ్యా మేము ఏ విధంగా నడిపించుకోవాలో మాకు నేర్పిస్తున్నది నీకు వందనాలు.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, గడిచిన అయా పునరుద్ధాన దినం చెప్పే వరకు అయా మాతో 3 విషయాలు మాట్లాడారు నాన్న. నాయకత్వం గురించి అయా, ఇదిగో అభిషేకం గురించి తండ్రి, మరి ముఖ్యంగా ఫలింపు గురించి. ఈ ఫలింపు మాలో కలిగి ఉండాలంటే ఏ విధంగా బ్రతికి ఉండాలో కూడా నేర్పించినందుకు స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినాన్ని విన్న ప్రతి మాట కూడా మా జీవితాలు నీరు కట్టి ఫలింపు చేయండి. వచ్చిన ప్రతి బిడ్డను జీవించండి. రాలేని ప్రతి బిడ్డను దయచేసి మరణించి తప్పక వారి కుటుంబాలను నీవు ఆశీర్వాదం దయచేయండి. ప్రేమించి బిడ్డలు అర్పించిన కానుక దీవించి ఇచ్చిన బిడ్డలు నిరంతరం అనుగ్రహించి కానుకలు పరిచయంలో వాడుకుని కుటుంబాలను దీవించి ఆశీర్వించి మమ్మల్ని అందరినీ కూడా నీ రాకడ కొరకే సిద్ధపరచుమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము సహాయం లోకమున సమస్త దేవుని బిడ్డలందరికీ సదాకాలము తోడై నడిపించుగాక. ఆమేన్.